ఇక రియాజ్ ఎన్కౌంటర్, కానిస్టేబుల్ హంతకుడి నిందితుడు హతమైండు. టీఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేసిండట. ఏఆర్ కానిస్టేబుల్ వాసు అయితే ట్రిగ్గర్ నొక్కడంతో అప్రమత్తమైన పోలీసులు ఇక నిందితుడిపై కాల్పులు జరపడంతో హతమైండు. కానిస్టేబుల్ కుటుంబానికి ₹1,24,00,000 పరిహారం, తర్వాత 300 గజాల జాగా కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించిండ్రు డీజీపీ గారు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా పాపం అన్యాయంగా చంపేసిండు కానిస్టేబుల్ని. ఈ వేస్ట్ పిల్లవాడు వాడిని పని చేసిన మంచిగా. ఇట్లా వేస్తేనే ఏంటంటే ఇంకొకరు భయం ఉంటుంది, ఇష్టం వచ్చినట్టుగా హత్యలు చేయొచ్చు, సపరేట్గా పోయి జైల్లో వాడచ్చు అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉండకుండా ఇట్లా సత్వర న్యాయం ఉంటే తేలిపోతుంది లెక్క. ఇక కట్నం ఓకే, బంగారంతోనే భయం ఉందట ఇప్పుడు పరిస్థితి అంతా కూడా. కట్నం ఇస్తేందుకు సరే ఎంతో కొంత మాట్లాడుకొని ఇస్తాం, కానీ మరి బంగారం పెట్టమంటే ఎట్లా? ఎందుకంటే బంగారం అయిపోయింది. ఇప్పుడు 1,30,000 1,35,000 దాకా అవుతున్నట్టుంది రేటు. అది 1,50,000 కూడా తొందరలోనే అవుతుందని చెప్పేసి అంటున్నారు. అది ఏది 70,000 ఉన్న బంగారం డబుల్ అయ్యడానికి ఒక ఏడాది కూడా పట్టలే. ఏడాది కాలంలోనే డబుల్ అయిపోయింది. దాంతో మొత్తం బంగారం పెట్టాలంటే భయపడుతురట పబ్లిక్. పెళ్లి చేయాలంటే పసిడికే అంటే బంగారానికే 10 లక్షలు కావాల్సిందే. 5 ఏళ్ల క్రితం తులం బంగారం 48,000, ప్రస్తుతం ₹1,28,890. 30,000 కూడా దాటింది, 1,30,000 దాటింది. రేట్లు చూసి బెంబేలెత్తుతున్న మధ్యతరగతి ప్రజానికం బంగారం పేరు చెబితేనే జడుసుకుంటున్న పబ్లిక్ అని చెప్పేసి అట్లయింది పరిస్థితి. బంగారం ఈ మాట వింటే చాలు ఇప్పుడు మధ్యతరగతి ప్రజానికానికి వణుకు పుడుతోంది. పసిడి ముచ్చట ఎత్తితే చాలు వణికిపోతున్నారు. జాతీయ మార్కెట్లో డాలర్ అస్థిరంగా ఉండడం మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారింది. పెళ్ళిళ్ళు వస్తే చాలు అమ్మాయి తరపు కుటుంబీకులు కట్న కానుకలు అడుగుతారు, కానీ ఆ తర్వాత బంగారం అడిగితేనే భయపడుతురట. అట్లా అయిపోయింది.